హాయ్ హలో ఫ్రెండ్స్, వెళ్తే మన డెమో వీడియో వచ్చేసి చూసేస్తుంటారు కదా. ఫ్లోక్ డీజే సాంగ్. మనం ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయి మనకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోవాలి, జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అందుకోసమే సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎడిట్ మోషన్ అనే యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన బీట్ మార్క్, స్టిక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇస్తాను. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. నేను వచ్చి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే ప్లే చేసుకొని అయితే చూడండి భయ్య. ఇప్పుడు నేను వచ్చేసి లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ ఎడిట్ మోషన్లోకి అయితే వెళ్ళిపోతాము. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అనే అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నా లోగో. మీ లోగో పెట్టేసుకోవాలనుకుంటే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో ఆ లోగోని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నా లోగో అనేది ఇది. నా లోగో పైన క్లిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసినాను నా లోగో. ఇది వచ్చేసి నా నేమ్ లోగో. ఇక్కడ కింద టైపింగ్ ఉంది, టైపింగ్లోకి వెళ్ళేసి నా నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టేసుకోండి. మీకు ఏ లోగో ఒక ఆప్షన్ అంతా డిలీట్ అనేది చేసేసుకోండి. ప్లస్ ముందు వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరు అయితే వాళ్ళ పిక్స్ పైన అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి సమ్ యాక్చువల్ పిక్స్ అనేది తీసుకుంటున్నాను. నేను వచ్చేసి పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగా ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయింది. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికీ యాడ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే పిక్స్ అనేది యాడ్ చేసినాం కదా, దాంతోపాటు దానికి ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ తీసుకోండి. నాకు వచ్చేసి ఇదే బెటర్ క్లారిటీ అనిపించి నేను ఇది పెడుతున్నాను ప్రతిసారి. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయిపోయిందిగా. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకుని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి.